హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితో హల్వా చేసుకుంటాం. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని గోధుమ పిండి పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటాం. ఈ గోధుమ పిండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటాం. ఇట్లా బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటాం. ఇట్లా బాగా వేగించుకోవాలన్నమాట. కొంచెం లైట్ మెరూన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం నీళ్ళు పోసుకొని గోధుమ పిండి అంతా దగ్గరేదా కలబెట్టుకోవాలి. వంటలు లేకుండా కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 కప్ షుగర్ కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని దించుకుంటే గోధుమ పిండి హల్వా రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్